నాకు పర్సనల్‌గా నాకు చాలా బాగా హెల్ప్ అయింది. అంటే ఈ హ్మ్. సినిమాలో పెద్ద పెద్ద యాక్టర్‌లందరూ ఇంతమంది ఉండడం వల్ల నాకు నిజంగా నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అయింది. హ్మ్. మనోజ్ అన్న గురించి మీరు అన్నారు గాబట్టి, నేను మనోజ్ గారితో 'నేను మీకు తెలుసా' టైంకి నేను ఎడిట్‌లో వర్క్ జేశాను. ఓహ్! ఎడిటింగ్ టీమ్. ఆ! యాహ్! ఓకే. సో, నవీన్ గారు దానికి ఎడిటరు. ఆ! అప్పుడు ఆయన నవీన్ ముందు గారి నుంచి టీమ్‌లో పరిచయం ఉందా అయితే మీకు? యాహ్! మనోజ్ గారు ముందు నుంచి పరిచయం. ఆ! అంటే 'నేను మీకు తెలుసా' సినిమాకి నేను హ్మ్. వర్క్ హ్మ్. చేశాను. హ్మ్. అలా తెలుసు. బట్ హ్మ్. తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చిన వెంటనే అడిగారా టచ్‌లో నేను లేము. మీకు తెలుసా అని? ఈ సెట్స్‌లోకెలా ఎంటర్ అవ్వగానే నేను అంటే మీకు 'నేను మీకు తెలుసా? తెలుసా' అని అడగలేదు. ఆ! "అన్న నేను ఇలా ఎడిటర్‌నన్నా, ఆ! గుర్తున్నాం అసిస్టెంట్ అని ఎడిటర్‌ని. అంటారాయన. ఇలా మీ సినిమాకి వర్క్ చేశానంటే" "అరేయ్! అవును కదా! నువ్వు ఇంత మారిపోయావంటే ఆ! పిల్లోడివి కదా! ఆ! అప్పుడింకా." హ్మ్. అలా నాకు మనోజ్ అన్నని సెట్‌లో కలిసిన తర్వాత సెట్‌లో చూడడం ఇదే ఫస్ట్ టైమ్ యాక్చువల్లీ. హ్మ్. అప్పటిదాకా నేను స్క్రీన్ మీద చూడడం, హ్మ్. లేదంటే ఎడిట్‌లో చూడడం గానీ, సెట్‌లో చూడడం, లైవ్‌లో పెర్ఫార్మన్స్ చూడడం ఇదే ఫస్ట్ టైమ్. హ్మ్. హ్మ్. ఎంత అంటే 'మనోజ్' అన్నని ఇప్పటిదాకా మనం హీరోగా చూసాం. ఫస్ట్ టైమ్ ఆయన నెగెటివ్ రోల్ చేస్తూ ఎంత సెటిల్డ్‌గా కూడా భయపెట్టొచ్చు, ఇంత సెటిల్డ్‌గా చేయొచ్చు అనేది గంభీర్యం తగ్గకుండా మళ్ళీ. హ్మ్. హ్మ్. వేరే లెవెల్ అసలు 'మనోజ్' అన్న. హ్మ్. హ్మ్.